తమిళనాడు చరిత్రలో ఒక అధ్యాయం ముగిసిందనే చెప్పాలి. 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలించిన ద్రావిడ కోటలను బద్దలు కొడుతూ 108 సీట్లతో విజయ దళపతి టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. స్టాలిన్ లాంటి తలపండిన రాజకీయ నాయకులనే కాదని దళపతికి ప్రజలకు పట్టం కట్టారు. అయితే ఒక పక్క ఈ రాజకీయ విజయోత్సాహం, మరో పక్క ఆయన ఆఖరి చిత్రం జననాయకన్ చుట్టూ అలుముకున్న వివాదాల చీకటి. అసలు ఈ సినిమాలో ఏముంది? ఇంతగా కాంట్రవర్సీస్ ఎందుకు క్రియేట్ అయ్యాయి? ఇది విజయ్ రాజకీయ ప్రయాణానికి ఎలా ఊపిరి పోసిందనే డీటెయిల్స్తో వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది, అంటే జనవరి 9న. రిలీజ్కు కేవలం 48 అవర్స్ ముందు, అంటే జనవరి 7 సెన్సార్ బోర్డు ఈ సినిమాని రివైజింగ్ కమిటీకి పంపించింది. ఇందులో కొన్ని పాలిటికల్ పార్టీస్కి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయని, కొన్ని మతపరమైన డైలాగ్స్ ఉన్నాయని ఆరోపించింది. ముఖ్యంగా సినిమా యూనిట్ హైకోర్టు వరకు వెళ్లారు రిలీజ్ కోసం. అక్కడ సింగిల్ బెంచ్ జడ్జ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డివిజన్ బెంచ్ దానికి స్టే ఇచ్చింది. ఫలితంగా సినిమా రిలీజ్ రాకుండానే ఎన్నికలకు వెళ్ళిపోయాయి. దీని వెనుక ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ ఒక కుట్రలు ఉన్నాయని ఫ్యాన్స్ వాదన. కానీ ఆ అడ్డంకులే విజయ్కి చాలా పాజిటివిటీ తెచ్చాయని నా ఒపీనియన్. ఎలక్షన్స్ అయిపోగానే సినిమా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ అనుకున్నారు. కానీ ఏప్రిల్ 9న ఒక బాంబు పేలింది. సినిమా మొత్తం హై డెఫినిషన్లో ఇంటర్నెట్లో లీక్ అయిపోయింది. ఇది ఒక యాక్సిడెంట్ కాదు, ఇండస్ట్రీని దెబ్బతీసే ప్రయత్నమే అని చాలామంది అంటున్నారు. 500 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా ఎలా లీక్ అవుతుందని, ఇలా లీక్ అవడం వల్ల నిర్మాతలకు భారీ లాస్ అని. అయితే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. లీక్ అయిన క్లిప్స్లో విజయ్ చెప్పిన పొలిటికల్ డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సిస్టమ్ మార్చడం అంటే అధికారం మార్చడం కాదు, ప్రజల ఆలోచన మార్చడం అనే డైలాగ్ టీవీకే పార్టీకి ఒక బలమైన ప్రచారాస్త్రంగా మారింది. ఈ సినిమాని తన పొలిటికల్ మైలేజ్ కోసం విజయే లీక్ చేశాడని చాలామంది అంటున్నారు. అసలు జననాయకన్ స్టోరీ ఏంటంటే, ఇది తెలుగులో బాలకృష్ణ గారు ఆల్రెడీ తీసిన భగవంత్ కేసరికి అఫీషియల్ రీమేక్. కానీ డైరెక్టర్ వినోద్ దీన్ని కేవలం రీమేక్లా కాకుండా తమిళనాడు రాజకీయ సిచ్యువేషన్కి తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ఇందులో విజయ్ దళపతి వెట్రికొండన్ అనే మాజీ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటించారు. సినిమాలో ఒక చిన్న అమ్మాయిని కాపాడడం, ఆమెకు ధైర్యం చెప్పడం ద్వారా సమాజంలో అన్యాయాలను ఎండగట్టే సీన్లు హైలైట్గా నిలిచాయి. ఈ సినిమా ద్వారా తనకు మంచి పొలిటికల్ మైలేజ్ వస్తుందని, లేడీస్లో మంచి సెంటిమెంట్ పెరుగుతుందని విజయ్ ఎక్స్పెక్ట్ చేశారని చెప్పడం వాస్తవం. ఇక మెయిన్ పాయింట్కి వస్తే, విజయ్ సీఎం అయితే సినిమాల పరిస్థితి ఏంటి? తాజాగా ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకారం టీవీకే 108 సీట్స్ గెలిచింది. కాంగ్రెస్ అండ్ ఇతర పార్టీల మద్దతుతో మే 9 ఆర్ 10వ తేదీలోపు విజయ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకుంటారు. విజయ్ ఇదివరకే స్పష్టం చేశారు, ఆయన రాజకీయాల్లోకి వస్తే సినిమాలకు స్వస్తి చెబుతానని. అంటే జననాయకనే ఆయన లాస్ట్ సినిమా. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే, సమాచారం ప్రకారం విజయ్ సీఎం అయ్యాక తన మొదటి సంతకం ఈ సినిమా రిలీజ్ ఫైల్ పైనే ఉండబోతుందట. జూన్ 22న ఆయన బర్త్డే సందర్భంగా ఈ సినిమాను థియేటర్లో భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. యాక్టింగ్ కెరీర్లో పీక్ పొజిషన్ వదిలేసి రాజకీయాలకు వెళ్ళారు విజయ్. ఆయన జర్నీ ఎందరికో ఇన్స్పిరేషన్. ఒక నటుడిగా ఆయన ప్రయాణం జననాయకంతో ముగిసిన, ఒక నాయకుడిగా ఆయన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఆయన సినిమా ద్వారా చెప్పిన సందేశాలను అధికారంలోకి వచ్చాక ఎలా అమలు చేస్తారో చూడాలి. మరి మీరు ఏ సినిమాను థియేటర్లో చూడడానికి వెయిట్ చేస్తున్నారో, లేదా విజయ్ సీఎం కుర్చీలో చూడాలని ఆశపడుతున్నారా? కింద కామెంట్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మీరు మాకేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.